హాయ్ గాయస్, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు చికెన్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం. సో డోంట్ మైండ్ అబౌట్ ద ఆడియో. వీడియో చేసి అయితే వారం రోజులు అయింది ఎడిట్ చేయడానికి. ఇంకో 10 రోజులు తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సరే అని చెప్పి మేము ఈరోజు ఎడిటింగ్కి అయితే కూర్చునేసాం. సో మల్టిపుల్ వాయిసెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే 1 కేజీ చికెన్ చేస్తున్నాం. ఇక్కడ చాలా రుచికరమైన బ్యాచిలర్ వంటకం, మీరు ఎప్పుడు తినుండ్రు ఇలాంటి చికెన్. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో 2 ఆనియన్స్ తీసుకోవాలి, 4 అది రేషియో ఉండాలి, 1:2 టమోటా రేషియో. 2 ఆనియన్స్ తీసుకుంటే 4 టమాటోస్ ఉండాలి. ఒక చిటికెడు పసుపు, 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం దాల్చిన చెక్క పౌడర్, కొంచెం లవంగం పౌడర్, సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారం, 2 స్పూన్ల ధనియాల పొడి. బా వా చించేసావు. ఓకే, లెట్స్ ప్లే. సో ఇప్పుడు రెసిపీ బక్రా చేసావా? లేదు లేదు, బక్రా కాదు, నువ్వు ఎక్సలెంట్గా చెప్పావు అంటున్నా. సో ఈ మిరపకాయలు కట్ చేయడానికి నేను చాలా కష్టంతో కట్ చేస్తున్నాను. సరే సరే, కోసిన చాలుగా నిలుగు. ఇంకా అంటే స్టైల్గా కట్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. సో మీరు 8 మిర్చీస్ తీసుకోవాలి 1 కేజీ చికెన్కి. ఎందుకంటే కొద్దిగా కారంగా, మేము నెల్లూరు నుంచి చేసాం కాబట్టి కొద్దిగా కారంగా తింటాం. అంటే మా రాయలసీమ కంటే ఎక్కువ కారం తింటారా? అంటారు కానీ అది ఏం ఉండదు. నేను ఒకసారి కాణిపాకం వెళ్ళాను, అందుకే చెప్పాను. 8 మిరపకాయలకి తోడు ఇంకో 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేస్తాం మేము. కాణిపాకం వెళ్తే సప్పగా పెట్టారు ఐలాండ్. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఓకే, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు ఒక షేప్ మెయింటైన్ చేస్తే బెటరు. బ్యాచులర్ వంటకాలు అంటే మామూలుగా ఉండవు, అన్నీ ప్రాపర్గా ఉండాలి. సో స్క్వేర్ షేప్ ఆనియన్స్ అయితే మనకి టేస్ట్ బాగా వస్తాయి. అందరూ అనుకుంటుంటారు షేప్లో పెద్ద ఈ టేస్ట్ ఎందుకు చేంజ్ అవుతుందని, కానీ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఒకసారి, అప్పుడు మీకు అర్థమవుతాయి. మ్యాథమెటికల్ మెజర్మెంట్స్ ముఖ్యం బిగిలు. చిన్న కోసాడు మా కళ్ళలో నీళ్లు తిరిగాయి, కానీ చిన్న కోయడం మాత్రం అయిపోలేదు. అప్పటికి ఇది 2x పెట్టారు ఫ్రెండ్స్, నాకు స్పీడ్గా కోయడం రాదు. ఇప్పుడు టమోటాలు తీసుకుందాం. అక్కడ చూడండి ఫ్రెండ్స్, టేబుల్ పైకి వచ్చేసాడు ఒక అతను. ఎడిటింగ్లో తీసేసాం ఆయన్ని. టమాటాలు అయితే చక్కని కోసేస్తున్నాడు. 2x పెట్టాం కదా, మాత్రం స్పీడ్ లేకుంటే ఎలా? టమాటాలు కోసేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అందులో పురుగులు ఉన్నాయా లేదని చూసుకోండి. లేదు, ఆల్రెడీ నాన్ వెజ్ కాబట్టి పురుగులు ఉన్న ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. బ్యాచులర్ వంటకాలు అంటే మామూలుగా ఉండవు. సరే, ఇవి కూడా ఒక షేప్లోనే కట్ చేసుకోవాలా ఏంటి? లేదు లేదు, టమాటాలు గుజ్జు అవుతాయి కాబట్టి ఏ షేపు అవసరం లేదు. మరి అయితే పెద్ద పెద్ద టమాటాలు వేసేయచ్చుగా. ఉడకోగా. ఎవరమ్మా మీరే? మా సుత్తూర్నా? పో పక్కకి వెళ్ళి ఆడుకోపో. నువ్వు చూడు నా వీడియో తీసేది చూడు. ఒక రేంజ్ RRR ఎలివేషన్ ఇస్తా అంటే ఏంటి నా నువ్వా? ఇది ఇందాకే వచ్చినాయి కదా, మళ్ళీ ఎందుకు పక్కకి తీ. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నువ్వు పచ్చిమిర్చి చేయాలంటే ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాల. అంటే వీడియో స్టార్ట్ చేసేసామని వేసేసాను, ఆత్రం పట్టలేక. కొద్దిగా వేడెక్కినాక వేసుకోండి ఫ్రెండ్స్ మీరు, ఈ టైం వచ్చినాక. ఇప్పుడు చూడండి ఆయిల్ మరుగుతూ ఉంది, ఈ ఆయిల్లో పచ్చిమిర్చి వేయండి. తర్వాత అలా అలా కలపండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి కొద్దిగా. అట్లని మొత్తం ఏమన్నా వేసైపోతారు, నూనె ఎగిరి మీ మీద పెడుతుంది.
సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలపాలి, కలుపు కలుపు కలుపు. లేకుంటే ఆయిల్ అంతా మిక్స్ అవ్వదు. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో టమోటాలు వేయకూడదు. నేను జస్ట్ తీసుకున్నా, వేయలేదు. కొంచెం వెయిట్ చేయండి. వేయాలంటే ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. సో అయినా కూడా వేయకూడదు. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము కొద్దిగా 2 రెమ్మలు కరివేపాకు వేయాలి, మళ్ళీ కలపాలి. తర్వాత ఇందాక బౌల్లో తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ చాలామంది టమోటాలో వేసిన తర్వాత వేస్తారు. అలా వేయడం వల్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ స్మెల్ దానివల్ల టేస్ట్ కన్వర్ట్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది, బాగుండదు. మనం బ్యాచిలర్స్ కాబట్టి సైంటిఫిక్గా అన్నీ తెలుసుకున్నాం. సో ఇలా ఆయిల్లో వేగిస్తే మంచిగా దాని స్మెల్ అసలు ఏమి ఉండదు. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించండి. చెప్పలే, గోల్డెన్ బ్రౌన్ రాలేదు ఇంకా. నువ్వే చెప్పలే. ఎంతసేపు ఇది 2x పెట్టినా సరిపోవట్లేదు. ఓకే, ఈసారి ఇంకా ఫాస్ట్గా పెడదాంలే ఫ్రెండ్స్. ఈసారికి చూసేయండి, మమ్మల్ని తిట్టుకోకండి. అవసరమైతే అడ్రస్ పెడతాం. ఏదో ఫ్రెండ్స్ కలిసాం కదా అని వంట చేసుకుందామంటే ఏంటి మీ పంచాయతీలు? ఇందాక ఎప్పుడో టమోటాలు తీసుకున్నా, ఇంకా వేయలా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ వేయడానికి సంసిద్ధం చేస్తున్నా ఆయిల్ని. ఆనియన్స్ అన్ని ఆ పక్కన వేసాను. అది గోల్డెన్ బ్రౌన్ అవ్వడానికి మాకైతే దాదాపు 5 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. మీరు 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్లో వేసింది అంతా కలవడానికి నేను దాంతో బాగా రుద్దుతున్నాను. ఇప్పుడు వేసిన తర్వాత ఇక్కడ పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. తర్వాత మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వచ్చేస్తుంది కమింగ్ సూన్. ఉప్పు ఎందుకు ముందే వేయాలా? ఉప్పులో చాలామంది ఉప్పు అంత కర్రీ రెడీ అయ్యే ముందుగా వేస్తారు. అదే తప్పు ఫ్రెండ్స్, అక్కడే టేస్ట్ మారిపోతుంది. ఉప్పు ముందుగా వేస్తే అన్నిట్లో కూడా దాని యొక్క అయోడిన్ స్ప్రెడ్ అయ్యి అన్నిట్లో అన్ని పార్ట్స్కి మంచిగా పడుతుంది. అప్పుడే మనకు టేస్ట్ బాగా వస్తుంది. అయోడిన్ ముందుగా వేస్తే ఆవిరైపోతుంది. లేదు కూరలో ఏం కాదు. బేసిక్గా చాలామంది సైంటిఫిక్గా అయోడిన్ ముందుగా వేస్తే ఆవిరైపోద్దని ముందుగా వేయరు, అందుకే లాస్ట్లో వేసుకోవడానికి చేస్తారు. కానీ ఆ లాస్ట్లో వేసేదే మన టేస్ట్ని పోగొడుతుంది ఫ్రెండ్స్. మీరు సగం ఉప్పుని ఇప్పుడే వేయండి, ఇంకొద్దిగా ఉప్పుని లాస్ట్లో వేసుకోండి. తర్వాత ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్. అదైతే మేము ముందే మెజర్ చేసి పెట్టి కప్పులో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే మన సైంటిస్ట్ చెప్పాడు అయోడిన్ ఆవిరైపోతుందని. తర్వాత 1 స్పూన్ కారం, ఎందుకంటే మేము రాయలసీమ కాబట్టి కొద్దిగా కారంగా ఉండాలని. నేను మాత్రం కోస్తా ఫ్రెండ్స్, ఎవరినైనా కోస్తా. ముందే మనం 8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. తర్వాత ఇది దాల్చిన చెక్క పౌడరు, నెక్స్ట్ లవంగం పౌడరు. ఇవి కొద్దిగా వేసుకుంటే చాలు ఫ్రెండ్స్, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇది వేసానో లేదో మా పక్కింటి ఆవిడ వచ్చి ఏం చికెన్ భలే చేస్తున్నారు అని అడిగారు. అంత స్మెల్ వచ్చింది, వాళ్ళకు కూడా వెళ్ళింది. సో మీరు ఎక్కువైతే ఏకండి, పక్కింటి వాళ్ళకి కూడా పెట్టాల్సి వస్తుంది, మరి మీ ఇష్టం. సో కొద్దిగా తక్కువ వేసుకోండి, లేకపోతే మీ చికెన్ వాళ్ళు వచ్చి తినిపోతారు, మీకేముండదు. ఎందుకు అంత గబగబా తిప్పుతా ఉన్నావు? అంటే 2xలో పెట్టినప్పుడు స్పీడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చే మనకి ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా సైడ్కి వెళ్తుంది. అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎక్కువ పోయకండి, కొద్దిగా చాలు. ఎందుకంటే మళ్ళీ గ్రేవీ ఇలా అదేంటి ఏది గ్రేవీ ఏదో అంటారు, డెన్సిటీ ఇది ఉంటుంది చూడు, ఆ వర్డ్ గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. మీరేదో ఒకటి అనేసుకోండి, మీ ఇష్టం. ఆ పలచగా లేకుండా చిక్కగా రావాలి కదా, అందుకని. సో ఇప్పుడు బాగా కాగిన తర్వాత ఆ వాటర్ అంతా నీట్గా మనం చికెను కొద్దిగా వేసుకోండి.
వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి. నేను బాగా కలుపుతున్నాను. నేను పులిహోర అయితే ఇంకా బాగా కలిపేవాడిని, చికెన్ కాబట్టి అలా అలా కలిపేశాను. ఎలాగైనా అందులో ఎక్స్పర్ట్స్ కదా. ఇప్పుడు మూత పెట్టేస్తాను. పెట్టు. ఇలా పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలపండి, లేకపోతే మీకు అడుగు అంటుకుంటుంది. ఇలా 5 మినిట్స్ ఒక 20 మినిట్స్ దాకా చేయండి. ఎందుకంటే చికెన్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది, అంత మెత్తగా ఉంటుంది, టెండర్ జ్యూసీ లాగా. సో ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అంతా నీట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకొని అంతా కలుపుతున్నాను. ఆ ఎండ చూస్తేనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్. మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ చేస్తే 2:30, 3 అవుతుంది ఫ్రెండ్. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చికెన్ మసాలా లాస్ట్లో వేస్తాము. ఈ చికెన్ మసాలా జస్ట్ చికెన్ ఫ్లేవర్ కోసం, ఇది కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది. ముందర వేసిన మసాలాలు సరిపోతాయి, కానీ ఇది వేస్తే ఇంకొద్దిగా యాడ్ అవుతుంది టేస్ట్. సో మాకు కింద మంట సరిపోవట్లేదని సూర్యాబాయి మాకు వెలుగునిస్తున్నాడు. ఆ వేడి కూడా కొద్దిగా పైనుంచి కాలాలని. అయినా వీళ్ళ నుంచి వచ్చేస్తేగా ముందు సూర్యాబాయ్ ఎంత చెప్పండి. సో అంతా అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడే ఫ్రెండ్స్ చాలామంది ఇదొక్క స్టెప్ చేయరు. ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని మనము 10 మినిట్స్ పెడితే ఆయిల్ అంతా పైకి వస్తుంది, అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇదొక్క స్టెప్ మిస్ చేస్తే మీ టేస్ట్ చాలా వరకు చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇది మాత్రం మర్చిపోకుండా చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాలు పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని తిన్న తర్వాత మేము బేసిక్గా ఆ బ్యాచులర్స్ కదా, మధ్యాహ్నం నైట్కి పెట్టుకున్న అన్నము మధ్యాహ్నమే తినేసాం ఫ్రెండ్స్. అంత బాగున్నది. మేము ఎక్స్పెక్ట్ చేయలే ఈ లెవెల్ టేస్ట్ వస్తుందని. నార్మల్గా చేసేసాం వీడియో, కానీ తింటూ ఉంటే ఉన్నది ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, శ్రావణి ఇది బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.